యోగం చేశారు కదా అందరూ, బాగుందా? ఎలా అనిపించింది? శాంతిగా అనిపించిందా? ఇంకా చేస్తారా? కల్చరల్ స్టార్ట్ చేద్దామా? వద్దు, చేద్దాం. వద్దా? సరే అయితే మనకి గత 3 రోజులుగా కాకినాడ శాంతిధామ్ ఆధ్వర్యంలో అమలాపురం హార్మోనీ హౌస్లో చిల్డ్రన్ క్యాంప్ నిర్వర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ 3 రోజులు పిల్లలు నేర్చుకున్నటువంటి పాటలు, శ్లోకాలు, యాక్టివిటీస్, విన్నటువంటి మెడిటేషన్ క్లాసెస్, అనుభవాలు షేరింగ్ కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెట్టుకుందాం. ఈ విశాలమైన హాల్లో శివబాబా సన్నిధిలో విచ్చేసినటువంటి ప్రియమైన ఆత్మిక సోదరి సోదరులకు, దైవీ పరివారానికి, 4 జిల్లాల నుండి విచ్చేసినటువంటి పిల్లలందరికీ అభినందనలు. మరి అందరికన్నా ముందు మనం ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. సో మనం ఇప్పుడు యశ్వంత్ని పైకి పిలిపించేద్దాం విత్ క్లాప్స్. Slokam. Om Shanti. My name is Yashwant. I am studying 5th class. Slokam. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పేరు యశ్వంత్. శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యోపో న శోషయతి మారుతః. युक्ताहार विहारस्य युक्तशेषस्य कर्मसु युक्तसप्नावबोधस्य योगो भवति दुःखः. ధన్యవాదాలు. యశ్వంత్ ఒక్కసారి. మీ అందరికీ కూడా గుర్తుందా? శ్లోకం అది గుర్తుందా? నైనం చిన్నంతి శస్త్రాన్ని నేర్పించారు అక్కయ్యలు. సరే అయితే ఇప్పుడు మనం పాట విందామా? పాట ఎవరెవరికి నాలనుంది? చేతులెత్తండి. ఓకే, పాట పాడబోయేది ఇప్పుడు యశోద. యశోద, Let's welcome her with a big round of applause. My name is Yashoda. My name is Yami Satya. I am studying in 3rd class. I am studying in 5th class. కేశవ హరినారాయణ వందిత శరణ రఘుకుల భూషణ రాజీవలోచన. శివ శంభో స్వయం శివ శంభో స్వయం భో శంభో శివ శంభో స్వయం
जिया नहीं
అక్క, నీకు న్యూస్ చూడటం ఇష్టమా? అస్సలు ఇష్టం లేదు. సరే అయితే ఈ న్యూస్ చూడు, ఇంకెప్పుడు న్యూసే చూస్తా అంటావు. నిజమా? అవును మరి, అలాంటి న్యూస్ ఇది. అయితే చూద్దామా మరి? లెట్స్ వెల్కమ్ కార్తీక్ ఫర్ న్యూస్. చప్పట్లు. Hello everyone, it's me Karthik from Home Shanti News Channel. ఈరోజు తాజా వేడి వార్తలు. మొదటిది, కాలం గడుస్తుంది, మనుషుల కిరాతకం పెరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ సాక్షాత్తు 10కి పైగా దోమలు చనిపోతున్నాయి. మరి వారానికి ఎంతో మీకే తెలియాలి. ఇప్పుడే అందిన తాజా వార్త. పక్క ఊరిలో పాటల కచేరీలో పాడిన పాటలు విని చెవులు పోగొట్టుకున్న ప్రజలు. ఈ మధ్యన దొంగలు విచిత్రంగా రోజువారీ గ్రాసరీ సరుకులు మరియు మ్యాగీ ప్యాకెట్లు దొంగిలిస్తున్నారు. అమలాపురంలో కలకలం. ఒక కొబ్బరికాయ కోసం కోర్టుకు వెళ్ళిన ప్రజలు. స్కూల్లో తన ఎరేజర్ దొంగిలించబడిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన బాలుడు. తాజాగా ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో తన పక్క సైనికుడు మ్యాగీ ప్యాకెట్ ఇవ్వలేదని తన పక్క సైనికుడిని చంపేసిన పాకిస్తాన్ సైనికుడు. మధురం ఆఖరి స్వీట్ కోసం గొడవ పడుతూ రేట్లు పెంచుకుంటూ పోయిన ప్రజలు. 20 రూపాయల స్వీట్ 3000కి అమ్ముడుపోను. సినిమా హాల్లో బాత్రూములు క్లీన్గా లేవని సుప్రీం కోర్టులో కేసు వేసిన యువకుడు. దొంగతనానికి వెళ్ళిన దొంగలు అక్కడ పిండి వంటలు తింటూ దొరికిపోయారు. గవర్నమెంట్ స్కూల్లో ట్యాబ్ ఇవ్వలేదని తన టీచర్తో గొడవపడిన బాలుడు. కాకినాడ తాజా మీద ఉప్పు కారం వేసుకుని తిని అనారోగ్యం పాల్గొన్న యువకుడు. మొబైల్ డేటా అయిపోయిందని వరదల్లో కూడా మొబైల్ షాప్ ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ డేటా వేయించుకున్న 90 ఏళ్ల తాతయ్య. ఇప్పుడే అందిన తాజా వార్త. ఓం శాంతి చిల్డ్రన్స్ క్యాంప్ అమలాపురంలో 3 రోజులు జరిగిన ఓం శాంతి చిల్డ్రన్స్ క్యాంప్ విజయవంతంగా జరుగుతూ మరొక 4 రోజులు పొడిగించవలసిందిగా డిమాండ్ చేసిన పిల్లలు. నేను మీ రిపోర్టర్ కార్తీక్ సైనింగ్ ఆఫ్. నా పేరు జయశ్రీ. నేను ఇప్పుడు పాట పాడతాను. భారత్ మరలా వికసించేను, ఓ భారత్ మరలా వికసించేను, పుష్కల వైభవ దేశముగా గగన వీధిలో రతన పురాసులు, భువి నిండా ముత్యపు సిరులు. ఓ భారత్ మరలా వికసించేను, ప్రతి బాలుడు శ్రీకృష్ణుడు లాగా, ప్రతి బాలిక రాగమ్మే కాగా, సుఖ శాంతి ప్రేమ సౌభాగ్యములే
చిట్టమ్మ. ఇది ఎండాకాలమా వర్షాకాలమా ఏంటండి వర్షాలు? సర్లే ఈరోజు ముఖ్యాంశాలు. చిల్డ్రన్స్ క్యాంప్ కోసం పిల్లల ఎదురు చూపులు. వేసవి సెలవులలో పిల్లలు ఎంతగానో ఎదురు చూసే చిల్డ్రన్స్ క్యాంప్ ను కాకినాడ శాంతిగా బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఈసారి ఎట్కారంతో నవ్వించే, మమకారంతో మైమరిపించే, ఆహార పానీయాలతో పరిగెత్తించే మన అమలాపురం కోనసీమ జిల్లాలో నిర్వహించారు. వినయంగా కొత్త విషయాలు విన్న విదేశీ డిసిప్లైన్, మెడిటేషన్, మోరల్ వాల్యూస్ ని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పిల్లలకు నేర్పించాలనే సంకల్పం చేసిన రజనీ దీది గారు అమలులోకి తీసుకువచ్చిన శ్రీదేవకే గారు పిల్లల జోలే నిండు పెద్దల ఆశీర్వాదాలతో పిల్లలను ఆశీర్వదించడానికి వచ్చారండోయ్ మహానుభావులు. ఎవరనుకుంటున్నారా? డిఈఓ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, విద్యానిధి డైరెక్టర్ నాయుడు గారు క్యాంపు యొక్క ఇనాగ్రేషన్ చేశారు. ఆనాడు సాయంత్రాన్ని ఏం జరిగిందనుకుంటున్నారా? ముఖ్య అతిథులు మహానుభావులు మన పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప గారి దంపతులు వచ్చారండోయ్. పిల్లలకు ఆశీర్వాదాలు ఇచ్చారు. ఎక్సైజ్ తో నిద్ర జంప్, 5 గంటలకి ప్రాణాయామం అంట, 6 గంటలకి మ్యూజిక్ ఎక్సైజ్ అంట, చెరువు చుట్టూ తిరిగిన రౌండ్లు, ఆటలు పాటలతో పిల్లల మధ్య పెరిగిన బంధాలు, పట్టాలు తప్పిన రైలులా వరసలు తప్పుతున్న పిల్లలు. చెడునిచ్చుకోకు, మంచిని పుచ్చుకో అంటూ మంచి క్లాసులు విన్నారు. పరమాత్మ మహావాక్యాలు, మెమోరీ మేనేజ్మెంట్, హౌ టు ఓవర్కమ్ ఫియర్, పరమాత్మతో స్నేహం వంటి ముఖ్యమైన క్లాసులు ప్రత్యేకంగా దీది పిల్లలందరికీ పేరెంట్స్ చిల్డ్రన్ బాండింగ్, కర్మఫలం, నిజాయితీ వంటి అద్భుతమైన క్లాసులు చెప్పారు. కరకరలాడే అప్పడాలను చప్పలిస్తూ సాంబార్ను తాగేసిన సాంబార్ ఫ్యాన్స్ వాళ్ళు పడుకోలేదు, ఎవరిని పడుకోలేదు అని అంటున్నారు చిన్నోళ్ళు.
खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियां इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियां दबे दबे पाँव से आए हौले हौले जिंदगी होठों पे उंगली चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए